ప్రస్తుతం కూటమి ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మంత్రుల్లో వారి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పాలి. మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా ఇటు మంత్రులు అటు ఎమ్మెల్యేల టార్గెట్ చేసుకొని ఒక్కొక్కరి పతనం పడుతున్నారు. టీడీపీ నేతలు, టీడీపీ మంత్రులు, చంద్రబాబు ప్రభుత్వం. ఇక ఇప్పటికే రోజా 100 కోట్ల స్కామ్లో దొరికిపోవడంతో ఆధారాలతో సహా సిఐడి ఇప్పుడు ఆమెను పట్టుకుంది. ఇక మొత్తానికి రెండో వికెట్ ఇక విడుదల రజని కౌంట్ డౌన్ కూడా మొదలైంది. విడుదల రజని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. చిలకలూరుపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 2024లో ఘోర పరాజయం పాలయ్యారు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు గతంలో వారు చేసినటువంటి ఏదైతే స్కామ్ ఉందో ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు నుంచే ఇవన్నీ కూడా వీళ్ళ చిట్టా అంతా కలెక్ట్ చేసుకొని వీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు అంతా కూడా అప్పటి నుంచే వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇటు చంద్రబాబు సర్కార్ చేతిలో ఎవరెవరు ఎలాంటి అక్రమాలు చేశారు, ఎలాంటి స్కాములు చేశారు అనేది మాత్రం ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు. ఇక దీంట్లో ఆమె రెండో వికెట్ ఎవరు? విడుదల రజని. ఇక ఆమె కౌంట్ డౌన్ కూడా మొదలైందని చెప్పాలి. ఇక మొత్తానికి చూసుకుంటే విడుదల రజని ఆమె తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో జన్మించింది. రజని 2011లో హైదరాబాద్ మల్కాజ్గిరిలో సెయింట్ అండ్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసింది. అనంతరం ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేసింది. ఇక మొత్తానికి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే విడుదల రజని 2014లో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చింది. విఆర్ ఫౌండేషన్ స్థాపించి నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది. 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించింది. టీడీపీ నుండి పత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండడంతో 2018లో వైసీపీలో చేరింది. ఆమె 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావుపై 8,301 ఓట్లతో మెజారిటీతో గెలుపొందింది. ఇక ఏప్రిల్ 22న 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ సంబంధించిన మంత్రులు ఎవరెవరు ఏమేం స్కాములు చేశారో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ ఆ స్కాములంతా కూడా ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకుంటూ ఆధారాలతో సహా ఇప్పుడు చేతిలో ఉంచుకుంది. ఇప్పుడు సెకండ్ టార్గెట్గా విడుదల రజని ఇక ఆమెను టార్గెట్ చేశారు. ఇక మరికొద్ది గంటల్లోన మరి రోజుల్లోన విడుదల రజని కూడా సిఐడికి అప్పగించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక ఆమె మంత్రిగా ఉన్న సమయంలో అంటే ఆరోగ్య కుటుంబ సంక్షేమం కానివ్వండి, విద్య వైద్య శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఫండ్స్ కానివ్వండి ఇవంతా ఎక్కడికి మళ్లించారు, వేటికి యూజ్ చేశారు, పర్సనల్గా ఎన్ని వేల కోట్లు వాడుకున్నారు, జనాల్ని మోసం చేస్తూ సంక్షేమ పథకాలు పేరుతోటి అడ్డు పెట్టుకొని ఈ యొక్క వచ్చినటువంటి ఫండ్స్ సంక్షేమ పథకాలకి మళ్లిస్తున్నామని ఒక జనాలని అబద్ధపు మాటలు చెప్తూ విడుదల రజని చేసినటువంటి స్కామ్ ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తుంది. విడుదల రజనితో పాటు మంత్రి కొడాలి నాని, రాంబాబు, రోజా ఇలా చాలామంది లిస్టులో ఉన్నారు. ఇక లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇక ఇప్పటికే చంద్రబాబు సర్కార్ ఒక్కొక్కటి కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. అండ్ లోకేష్ చేతిలో ఇప్పటికే రెడ్ బుక్ కూడా రిలీజ్ చేసే విధంగా ముందుకెళ్తున్నాడు. ఏ క్షణంలో రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడో మరి రెడ్ బుక్లో ఎంతమంది ఉంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి విడుదల రజని చేసినటువంటి స్కాములు మాత్రం మొత్తం ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు సర్కార్ చేతుల్లో ఉంది. మన విడుదల రజని చేసినటువంటి స్కాములు కానివ్వండి, విద్యాశాఖకు సంబంధించినటువంటి వచ్చిన ఫండ్స్ కానివ్వండి, వైద్యం కోసం వచ్చినటువంటి ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కేవలం పథకాల పేరుతోటి మళ్లించామని చెప్పేసి మరి ఎంతవరకు పర్సనల్గా యూజ్ చేసుకొని జగన్కి 8,000 కోట్లు ఇచ్చారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ చిట్టా బయటకు వస్తే ఇక త్వరలోనే విడుదల రజని అరెస్ట్ కానుంది. మొత్తానికి
మరికొద్ది గంటల్లోనే ఈ ఆధారాలతో సహా సిఐడికి అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక విడుదల రజని రాజకీయ ప్రస్థానం ఏమవుతుందన్నది మాత్రం ఇక ఆమెకు ఏం తేలేలో అర్థం కాని పరిస్థితిలో భయంగా ఉందట.